హలో గైజ్, లెట్స్ మేక్ కద్దు కా కీర్. కద్దు కా కీర్ చేయాలంటే ముందుగా సొరకాయని ఇట్లా మంచిగా తురుముకోండి. ఇట్లా ఒక ఫుల్ పెద్ద సొరకాయని మంచిగా సన్నగా తురుముకోండి. దీనికి ముందుగానే మనం కొంచెం ప్రిపరేషన్ వర్క్ చేసుకోవాలి. అదేంటంటే సాబుదానాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అట్లనే ఒక ఈక్వల్ క్వాంటిటీలో జీడిపప్పు, బాదం పప్పు అండ్ బాస్మతి బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ అట్లా మినిమం నానబెట్టుకోవాలి వీటిని. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఈ గ్రేట్ చేసుకున్నటువంటి కద్దు ఉంది కదా దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోండి. మీరు ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అంటే ఫస్ట్ వాటర్ అంతా పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి, తర్వాత వాటర్ వేసి ఉడికించుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఆ పచ్చి వాసన అనేది ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. స్లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి దీన్ని. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగా వచ్చింది టేస్ట్. దీన్ని మాత్రం స్లో ఫ్లేమ్ మీద ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు మంచిగా నెయ్యిలో మంచిగా గోలనివ్వండి. సో ఇప్పుడు ఇది మంచిగా గోలిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళతోటి దీన్ని ఉడకనివ్వాలి. సో అప్పుడు నీళ్ళతోటి అయితే తొందరగా కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. సో ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మనకు కావాల్సినన్ని పాలు, లైక్ 1 కప్ ఆర్ 2 కప్స్, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెంట్ పాలు పోసుకోండి. చిక్కటి పాలు మంచిగా మీరు ముందు కాగబెట్టాల్సిన అవసరం లేదు యూఎస్లో కాబట్టి. మరి ఇండియాలో అయితే ముందు కాగబెట్టి మంచిగా చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సాబుదానాన్ని వేసేద్దాం ఇందులో. సో మనం నానబెట్టుకున్న సాబుదానా డైరెక్ట్ వేసేయడమే. వేసేసి మళ్ళీ ఈ సాబుదానా, ఈ పాలు అండ్ కద్దు అన్నీ కలిసి ఉడికేటట్టు కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వాలి. సో ఈలోపు మనము ఇంతకుముందు నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, రైస్ ఉంది కదా దాన్ని పేస్ట్ చేసుకుందాం. ఇట్లా మంచి మెత్తటి పేస్ట్ చేసుకోండి. అంటే కొంచెం గరుకులుగానే ఉంటుంది అది. సో తిన్నప్పుడు మనకు అది మంచిగా తగులుతూ ఉంటుంది అనమాట. సాబుదానా ఉడికిందా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఇట్లా చూస్తున్నప్పుడు అవి ఇట్లా ముత్యాలలాగా అవుతాయి అన్నమాట. అప్పుడు అది అయిపోయినట్టు. సాబుదానా ఉడికేంతవరకు కలుపుతూ ఉడికించుకోండి, కింద మాడకుండా. మంచిగా ఒకసారి సాబుదానా ఉడికింది అన్నప్పుడు మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. వేసేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మంచిగా కలుపుతూ దాన్ని ఉడికియడమే. అది మంచిగా ఉడికిందంటే అయిపోయిందన్నట్టే. ఎక్కువసేపు పట్టదు, ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చింది అన్నప్పుడు మనం మంచిగా ఫ్రెష్గా తెచ్చుకున్న కోయా ఉంటుంది కదా, పీసెస్ కట్ చేసుకొని కోయా వేసేసుకోవాలి. మీరు యాక్చువల్గా ఏం చేయండి అంటే పాలల్లో కరిగించి ఈ కోయాని వేసుకుంటే బెస్ట్. నేను ఏం చేసిన అంటే ఇట్లా పీసెస్ కట్ చేసేసిన, ఫుల్ టైం పట్టింది అవి కరగడానికి. సో మీరు మాత్రం అట్లా చేయకండి. ఫస్ట్ దీన్ని పాలల్లో మెల్ట్ చేయండి. కొన్ని పాలు, వేడి పాలు వేసి కలిపితే మిక్స్ అయిపోతుంది, అప్పుడు దాన్ని వేసేయండి. సో ఇప్పుడు నేను చూసారు కదా డైరెక్ట్ వేసిన. సో దానివల్ల ఏమైందంటే నాకు కొంచెం సేపు టైం పట్టింది అనమాట. అవి అయినా కూడా అప్పటికి అన్నీ పూర్తిగా మెల్ట్ అవ్వలేదు. సో ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో కోయా వేసిన తర్వాత కొద్దిసేపు కోయా మెల్ట్ అయినాక మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఫుల్ కప్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, ఒక ఫుల్ క్యాన్ అనమాట. ఇది ఒక క్యాన్ ఒకటి ఓపెన్ చేసి, మాకైతే ఇక్కడ స్టోర్ బ్రాడ్ దొరుకుతుంది, ఇండియాలో కూడా అట్లనే అనుకుంటా. సో ఒక ఫుల్ కండెన్స్డ్ మిల్క్ వేసేసేయండి అందులో. అది వేసేస్తే మంచి చిక్కదనం ఇస్తుంది, ప్లస్ అట్లనే టేస్ట్ కూడా వస్తుంది. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత కలుపుతూ ఉండండి, సో దట్ అది ఒక్క దగ్గరనే ఉండదు, మంచిగా నీట్గా మిక్స్ అయిపోతుంది. కొద్దిసేపు అది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లా వేడికి ఉంచిన తర్వాత కావాల్సినంత చక్కెర వేసుకోవాలి మనం. నేను ఇక్కడ ఒక పెద్ద బిగ్ కప్ ఆఫ్ చక్కెర వేసిన అనమాట. కొంచెం చక్కెర ఎక్కువనే పడుతుంది. ఎప్పుడైనా మీరు పాలతో రిలేటెడ్ స్వీట్ సేవ్ చేసినా కూడా కొంచెం షుగర్ ఎక్కువనే పడుతుంది నార్మల్ వాటికన్నా కూడా, ఎందుకంటే పాలు కాబట్టి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎక్కువ షుగర్. సో షుగర్ కావాల్సినంత మంచిగా వేసుకోండి, దీనికి ఎక్కువ స్వీటే ఉండాలి. చక్కెర కరిగేదాకా పాలను కొద్దిసేపు వేడి మీదనే ఉంచండి కలుపుతూ. కంపల్సరీ కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు మీరు ఆప్షనల్, ఇది వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లైట్ అంటే వదిలేయచ్చు. కొంచెం గ్రీన్ కలర్, ఆథెంటిక్ ఫ్లేవర్, ఆథెంటిక్ లుక్ రావడానికి. సో కొంచెం స్టోర్ బ్రాడ్ గ్రీన్ కలర్ వేసేసుకోండి. న్యాచురల్ గ్రీన్ కలర్ మీ దగ్గర ఏది ఉంటుంది. లేదు అవసరం లేదనుకుంటే మీరు అట్లనే స్కిప్ చేయొచ్చు, అట్లనే తినేయచ్చు దీన్ని. కలర్ వేసిన తర్వాత చూసారు కదా ఎంత మంచి లుక్ వస్తుందో, కలుపుతూ ఉంటేనే అది బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ కలర్స్ అవాయిడ్ చేయడమే అందరికీ మంచిది హెల్త్ విషయంలో, అన్ని విషయాలలో. సో మీరు కూడా అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి అంత కలిసిన తర్వాత, షుగర్ అవన్నీ సరిపోయాయా, థిక్నెస్, కండెన్స్డ్ మిల్క్ అంతా సరిపోయిందా అని. ఇన్ కేస్ మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. మళ్ళీ తర్వాత అంటే మనం తీసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో కద్దు కా కీర్ రెడీ, ఇట్స్ రెడీ. లాస్ట్కి మనం ఏం చేయాలంటే దించే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనం. కొంచెం ఇలాచీ పౌడరు,
దాంతోపాటు నేనైతే రోజ్ వాటర్ ఉండే నా దగ్గర రోజ్ వాటర్ వేసిన. కొంతమంది కెవడ వాటర్ కూడా వేసుకుంటారు. సో మీ దగ్గర అవి ఉంటే అవి ఇవి 2 కలిపి వేసుకోండి. నేను లైట్గా ఇలాచి వేసి లైట్గా రోజ్ వాటర్ వేసిన అనమాట. ఎక్సలెంట్గా వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ మాత్రం అదిరిపోయిందని చెప్పేసి అనమాట. వచ్చిన వాళ్ళందరూ తిన్న వాళ్ళందరూ గెస్ట్లు వచ్చినుండే. సో ఎక్సలెంట్గా ఉందని అన్నారు. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మీ నుంచి మీరు కావాలంటే పక్కకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, క్యాష్యూస్ ఇవన్నీ కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇట్లా సింపుల్గానే ఇష్టము. ఎందుకంటే మరీ నట్టిగా ఉంటే మనకు కద్దు టేస్ట్ రాదు, నట్స్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీ. మీరు ఎప్పుడైనా గెస్ట్లకు సర్వ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాలి ఇది. సో ముందు రోజు రాత్రి చేయండి, చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మార్నింగ్ కల్లా మంచిగా అవుతుంది. కొంతమందికి ఎలా ఇష్టం అంటే హాట్గా ఇష్టం కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు వేడి పాలు అది కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. సో మీరు మార్నింగ్ ఎవరికైనా నెక్స్ట్ డే సర్వ్ చేయాలనుకుంటే బౌల్స్లో కొంచెం వేడి పాలు వేసి కలిపి ఇచ్చేయచ్చు. సో అందుకనే మీరు షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. సో వేసుకుంటే ఏమైందంటే మళ్ళీ కొంచెం హాట్ మిల్క్ యాడ్ చేసి దాన్ని హాట్గా సర్వ్ చేయొచ్చు ఫ్రెష్గా. లేదంటే అలా కోల్డ్గా కూడా తినేయచ్చు. కోల్డ్గా కూడా బాగుంటుంది. Thanks for watching this video. Please subscribe and share with your friends if you like my content.